కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం విజయానంద్ దెందులూరి గారు రాసిన ఆనంద్ కథలు అనే కథా సంపుటి నుండి సత్యం శివం సుందరం అనే కథ విందాం. హలో సార్, టిఫిన్ రెడీ చేసి టేబుల్ మీద పెట్టి 10 నిమిషాలైంది. చల్లారిపోతుంది, త్వరగా రండి. ఏం చేస్తున్నారు ఒక్కరూ గదిలో కూర్చొని అని అడిగింది సంధ్య భర్త గదిలోకి వెళ్తూ. టేబుల్ ముందు కుర్చీలో కూర్చుని ఏదో దీర్ఘాలోచనలో ఉన్నాడు సత్యమూర్తి. భర్త దగ్గరికి వెళ్ళి చూసింది. చేతిలో ఏదో ఫోటో పట్టుకొని దాని వంకే చూస్తున్నాడు. ఏమిటండి అంత పరధ్యానంగా ఉన్నారు ఇవాళ? ఎన్నిసార్లు పిలిచినా పలకరు. చేతిలో ఆ ఫోటో ఏంటి అని అడిగింది సంధ్య ఫోటో వంక చూస్తూ. ఓ రా సంధ్య. ఆమె పలకరింపుతో ఈ లోకంలోకి వచ్చాడు సత్యం. నేను కాపురానికి వచ్చి ఇన్నేళ్లైంది, ఎప్పుడు చూడలేదు ఈ ఫోటో మన ఇంట్లో ఆసక్తిగా అడిగింది. ఇదా? దీనికి చాలా చరిత్ర ఉంది. కూర్చో, చెప్తాను. ఇప్పుడు మీ చరిత్రలు ఎకనామిక్స్లు వినే అంత ఓపిక టైము నాకు లేవు, కానీ ముందు తమరు టిఫిన్ చేయండి, చల్లారిపోతున్న ఇడ్లీలు అంటూ డైనింగ్ హాల్లోకి వెళ్ళింది. చేసేది లేక ఫోటోని డ్రాయర్లో పెట్టి నడిచాడు డైనింగ్ హాల్ వైపు. ఏమిటండి పొద్దుటి నుంచి చూస్తున్నాను, ఇవాళంతా ఏదో ఆనంద పరవశంలో ఉన్నారు. రాత్రి పనులన్నీ అయ్యాక గదిలోకి వచ్చి భర్తను అడిగింది సంధ్య. అవును సంధ్య, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నీకో విషయం చెప్పాలి. నువ్వేమో నీ పనులతో చాలా బిజీగా ఉన్నావు. ఏమిటి? ఆ ఫోటో గురించేనా అని అడిగింది. అవును అంటూ మళ్ళీ ఫోటోని బయటికి తీసి ఇలారా కూర్చో అన్నాడు. అతని పక్కన కూర్చొని ఫోటో వంక చూసింది. అది చాలా పాత ఫోటో, బహుశా 10-15 ఏళ్ల క్రితంలో ఉంది. అందులో 3 అబ్బాయిలు చాలా అందంగా నవ్వుతూ కనిపించారు. 3 చేతుల్లోనూ కప్పులు షీల్డ్లు ఉన్నాయి. 3 మెడలలోనూ ఏవో మెడల్స్ వేలాడుతూ ఉన్నాయి. చూడబోతే 3 ఏవో ఆటల్లోనో పాటల్లోనో గెలుచుకున్న బహుమతుల్లాగా ఉన్నాయి. సంధ్య, వీళ్లలో ఎవరినైనా గుర్తుపట్టగలవా నువ్వు అని అడిగాడు నవ్వుతూ. ఆమె ఒక క్షణం ఫోటో కేసి తీక్షణంగా చూసి, ఈ ఎడమ పక్కనున్నది మీరే కదా? చాలా సన్నగా ఉన్నారు. మిగతా 2 ఎవరు? నేనెప్పుడు చూడలేదు. ఎవరండి వాళ్ళు అని అడిగింది. నన్ను బాగానే పోల్చుకున్నావు. నా పక్కనున్న 2 నా ఫ్రెండ్స్. మేము 3 ప్రాణ స్నేహితులం. నా పక్కనున్నవాడు శివరావు, ఆ చివరినున్నవాడు సుందర్రావు. సుందరం అంటాం వాణ్ణి. మరంత ప్రాణ స్నేహితులైతే ఎప్పుడూ మీరు నాకు వాళ్ళ గురించి చెప్పలేదే? పైగా మన పెళ్లికి కూడా వచ్చినట్లు లేరు. వాళ్ళేం ఫ్రెండ్స్ అండి బాబు అని అడిగింది అక్కసుగా. నిజమే, వాళ్ళు మన పెళ్లికి రాలేదు. అసలు నేను వాళ్ళని పెళ్లికి పిలవలేదుగా వాళ్ళు రావడానికి. అసలు ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎక్కడున్నారో ఎలా ఉన్నారో కూడా నాకు తెలీదు అన్నాడు. ఇదెక్కడ ఫ్రెండ్షిప్ అండి? ప్రాణ స్నేహితులు అంటారు, ఎక్కడున్నారో కూడా తెలీదంటే ఏమనుకోవాలి? మీ ఫ్రెండ్స్ మీద మీకెంత ప్రేమ ఉందో అర్థమైంది. మీరు బాగా చదువుకొని మంచి స్థాయికి వచ్చారని చిన్ననాటి స్నేహితులను మర్చిపోతారా? ఆవేశంగా అడిగింది. కూల్ కూల్ మై డియర్, నీకు నా మీద కోపం రావడం సహజమే, కానీ నేను చెప్పేది పూర్తిగా విను. అందుకే పొద్దున్న అదంతా ఒక చరిత్ర అని చెప్పాను అన్నాడు అనునయంగా. ఓ అలాగా, ఇంట్రెస్టింగ్. అయితే చెప్పండి అంది భర్త భుజం మీద చేతులేసి. ఈ ఫోటో 15 ఏళ్ల క్రితం మా కాలేజ్ డే నాడు తీసుకున్నది. అప్పుడు మేము 3 ఇంటర్ ఫైనల్ ఇయర్. నాకు స్టడీస్లో కాలేజీ టాపర్ గాను, శివకి కల్చరల్ యాక్టివిటీస్లోనూ, సుందరానికి స్పోర్ట్స్లోనూ ఫస్ట్ ప్రైజ్లు వచ్చాయి. అప్పుడు తీసుకున్న ఫోటో ఇది. అవును, ఫోటో చూస్తే అర్థమవుతుంది, కానీ దానికి నేను అడిగిన దానికి ఏమిటి సంబంధం? సరే, అలా చెప్తే నీకు అర్థం కాదు, కానీ పూర్తిగా చెప్తాను విను. మేము 3 కాకినాడలో చిన్ననాటి స్నేహితులం. 3 ఒకే స్కూల్లో 7th నుంచి 10th వరకు క్లాస్మేట్స్మే. మా నాన్నగారు అప్పట్లో సర్వారాయ షుగర్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేసేవారు. చాలని జీతంతో ఎలాగో మా కుటుంబాన్ని పోషిస్తూ మా 5గురిని చదివించేవారు. నీకు తెలుసు కదా, మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ.
నాకు ఒక అన్నయ్య, 2 అక్కలు, ఒక తమ్ముడు. శివ వాళ్ళు కూడా మధ్యతరగతి కుటుంబీకులే. వాళ్ళ నాన్నగారు గవర్నమెంట్ ఉద్యోగి, రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. సుందరం వాళ్ళు కొంచెం ఉన్నవాళ్లే. వాళ్ళ నాన్నగారు పేరున్న పెద్ద కాంట్రాక్టర్. అయినా కూడా మా మధ్యన ఎలాంటి తేడాలు లేకుండా బాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్లేవాళ్ళం. వాళ్ళ అన్నదమ్ములతోనూ సరదాగా కలిసి ఆడుకునేవాళ్ళం. వాళ్లతో కూడా బాగా కలిసిపోయేవాళ్ళం. వాళ్ళ పేరెంట్స్ కూడా మమ్మల్ని బాగానే చూసుకునేవారు. స్కూల్లో ప్రతి క్లాస్లోనూ మేము 3 ముందుండేవాళ్ళం. చదువుల్లో 3 పోటీలు వేసుకునేవాళ్ళం. అయితే శివకి నాటకాల మీద, వ్యాస రచనల మీద, డిబేట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అలాగే సుందరానికి ఎప్పుడూ స్పోర్ట్స్, గేమ్స్ మీద ఆసక్తి ఉండేది. అందువల్ల వాళ్ళు చదువుల్లో ఎప్పుడూ నా తర్వాతే ఉండేవాళ్ళు. అయితే వాళ్ళ ఫీల్డ్స్లో వాళ్ళు ఎప్పుడూ నెంబర్ 1గానే ఉండేవారు. హై స్కూల్ చదువులు అయిపోయాక 3 పిఆర్ కాలేజీలో ఇంటర్లో చేరాము. నాకు చిన్నప్పటి నుండి మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. మ్యాథ్స్లో ఎప్పుడూ 100% వచ్చేది. అంచేత నేను ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాను. వాళ్ళిద్దరూ కూడా సేమ్ గ్రూప్ తీసుకోవడం వల్ల మేము 3 ఒకే క్లాస్లో ఉండేవాళ్ళం. ఎప్పట్లానే మేము చదువుల్లోనూ ఆటపాటల్లోనూ ఫస్ట్ వచ్చేవాళ్ళం. ఇంటర్ ఫైనల్ ఇయర్లో కాలేజీలో పెట్టిన కాంపిటీషన్స్ అన్నిట్లోనూ దాదాపుగా అన్ని ప్రైజ్లు మా 3కే వచ్చాయి. ఆ ఆనంద క్షణాల్లో తీసుకున్న ఫోటోనే ఇది. అప్పట్లో అందరూ మా 3ని కలిపి సత్యం, శివం, సుందరం అనేవారు. తర్వాత ఏమైంది? మరి మీ 3 ఎందుకు విడిపోయారు? మీ మధ్య ఏమైనా గొడవలయ్యాయా అని అడిగింది సంధ్య చాలా కుతూహలంగా. కాదు, ఇంటర్ 3 ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యాం. అందరూ ఇంజనీరింగ్లో చేరమన్నారు. శివ, సుందరం కూడా ఇంజనీరింగ్లో చేరదామన్నారు. కానీ నాకు ఇంజనీరింగ్ అంటే ఇష్టం ఉన్నా వేరే ఏదైనా చదివి కొత్తగా ట్రై చేద్దాం అనిపించింది. పైగా అప్పుడు మా నాన్నగారికి నన్ను ఇంజనీరింగ్ చదివించేంత ఆర్థిక స్తోమత కూడా లేదు. అందుకే నేను సింపుల్గా బీకాంలో చేరాను. వాళ్ళిద్దరూ ఇంజనీరింగ్ ట్రై చేశారు. కానీ శివకు సీట్ రాలేదు. అతను బీకాంలో చేరాడు. ఇక్కడ మళ్ళీ మేమిద్దరం క్లాస్మేట్స్ అయ్యాం. సుందరం ఇంజనీరింగ్లో చేరాడు. మా డిగ్రీలు పూర్తయ్యాక ఒకరోజు సాయంత్రం మా కాలేజీ గ్రౌండ్లో 3 కూర్చొని భవిష్యత్ గురించి చాలాసేపు మాట్లాడుకున్నాం. ఇంకా ఎవరేం చేద్దాం, ఎలా జీవితాన్ని మొదలు పెడదామని. సుందరం ఇంజనీరింగ్ చేశాడు కదా, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. పెద్ద ఇంజనీర్ని అవుతానని ధీమాగా చెప్పాడు. శివ బీకాం అయ్యింది కదా, ఏ బ్యాంక్లోనో లేకపోతే ఏ పబ్లిక్ సెక్టార్లోనో అకౌంటెంట్గా చేరతానన్నాడు. నాకంటూ ప్రత్యేకించి కొన్ని ఆలోచనలున్నాయి. సీఏనో కాస్టింగో చేసి అకౌంట్స్, ఫైనాన్స్ ఏరియాలో కొత్త రికార్డులను సృష్టించాలని నా కోరిక. ఇలా ఎవరి గురించి వాళ్ళు చెప్పుకున్నాం. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. అదేమిటంటే, ఈ రోజు నుంచి 3 విడిపోయి ఎవరి ఉద్యోగ ప్రయత్నంలో వారుండి ఎవరేమి సాధించగలరో తెలుసుకుందామని చెప్పాను. అందరూ దానికి సరే అన్నారు. అయితే దానికి కొన్ని షరతులు పెట్టుకున్నాం. అవేమిటంటే, ఈ రోజు నుంచి సరిగ్గా 10 సంవత్సరాల వరకు 3 కలుసుకోకూడదు. ఎవరెక్కడున్నామో, ఏం చేస్తున్నామో ఒకరి సంగతి ఒకళ్ళకి తెలియకూడదు. అంటే ఈ 10 ఏళ్ళు మన మధ్యన ఎలాంటి కమ్యూనికేషన్ ఉండకూడదు. కనీసం మనలో ఎవరికైనా పెళ్ళిళ్ళైనా సరే ఒకళ్ళనొకళ్ళు పిలవకూడదు. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత మనం మళ్ళీ ఇదే రోజున ఇక్కడే మధ్యాహ్నం 3 గంటలకు కలుద్దాం. ఈ 10 ఏళ్లలో మన 3 ఎవరేమి సాధించామో అప్పుడే తెలుసుకుందాం. ఎలా ఉంది? అప్పుడు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది కదా అన్నాను. అందరూ దానికి ఒప్పుకున్నాం. 10 సంవత్సరాల నిరీక్షణ తర్వాత మేము 3 కలిసే రోజు రేపు మధ్యాహ్నం 3 గంటలకు 3 కాకినాడ పిఆర్ కాలేజీ గ్రౌండ్స్లో కలవబోతున్నాం. అది సంగతి. రేపు మార్నింగ్ ఫ్లైట్లో రాజమండ్రికి టికెట్ బుక్ చేసుకున్నాను. అక్కడి నుండి క్యాబ్లో కాకినాడ వెళ్తాను. ఇప్పుడు అర్థమైందా నేను ఇవాళ ఎందుకంత ఆనందంగా ఉన్నానో? శివ, సుందరం ఎలా ఉన్నారో, ఎక్కడున్నారో, అసలు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలని చాలా కుతూహలంగానూ ఆతృతగానూ ఉంది అన్నాడు సత్యం. అబ్బో, మీ సత్యం, శివం, సుందరం కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అది సరే, మీరు డిగ్రీ అయ్యాక ఏం చేశారు? కేవలం బీకాం చదివిన మీరు ఇప్పుడు ఇంత పెద్ద కంపెనీకి సిఎఫ్ఓగా ఎలా ఉన్నారు? మీ కెరీర్ ఎలా ఎలివేట్ అయింది చెప్తారా అని అడిగింది సంధ్య ఆసక్తిగా. నేను డిగ్రీ అయ్యాక జాబ్ ట్రయల్స్ చేయడానికి హైదరాబాద్ వచ్చాను.
అప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్గా చేరాను. అప్పుడు నా జీతం చాలా తక్కువ. అక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఐసీడబ్ల్యూఏకి ప్రిపేర్ అయ్యాను. ఒకసారి ఆ కంపెనీ చాలా నష్టాల్లో పడి యాజమాన్యం కంపెనీని మోసే పరిస్థితి వచ్చింది. ఆ టైంలో నేను వాళ్లతో మాట్లాడి అసలు ప్రాబ్లం ఎక్కడుందో కనిపెట్టి వారి అనుమతితో చాలా మార్పులు చేర్పులు చేశాను. అనవసరమైన ఖర్చులను తీసేసి అవసరమైన ఖర్చులను నియంత్రించి ఉద్యోగులను కార్మికులను అవసరం ఉన్నంత వరకే ఉంచి మిగిలిన వారికి లే ఆఫ్ ఇచ్చాము. విద్యుత్ ఇంధనం విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకొని అవసరం ఉన్న మేరకే వినియోగించుకున్నాం. మా కంపెనీకి ముడిసరుకు సప్లై చేసే వాళ్లతో ఒక మీటింగ్ పెట్టి వారి బాకీలు చెల్లించడానికి కొంత వ్యవధి కోరాము. అలాగే మాకు రావాల్సిన బాకీల మీద ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని మొత్తం రాబట్టడానికి కృషి చేశాము. మా బ్యాంకు వారితో మాట్లాడి వర్కింగ్ క్యాపిటల్ కోసం మా లోన్ల మీదే మళ్లీ టాపప్ లోన్లు తీసుకున్నాం. కార్మికులకు ఉత్పత్తి ప్రతిపాదిక మీద ప్రత్యేక ఇన్సెంటివ్స్ ప్రకటించి వారిని ప్రోత్సహించాం. ఈ రకంగా కొన్ని నెలలు కష్టపడి పనిచేయడం వలన కంపెనీ నష్టాల నుండి లాభాల్లోకి వచ్చింది. నా ఈ ప్రయత్నాన్ని గుర్తించిన యాజమాన్యం నాకు మేనేజర్గా ప్రమోషన్ ఇచ్చారు. కానీ నేను దాంతో ఆగక ఐసీడబ్ల్యూఏ తర్వాత కంపెనీ సెక్రటరీ పరీక్షలు పాస్ అయి వేరే కంపెనీకి జనరల్ మేనేజర్గా వెళ్ళిపోయాను. నేను ఇండియాలో ఇతర దేశాల్లో కూడా చాలా సెమినార్స్ కండక్ట్ చేశాను. నా ప్రెజెంటేషన్స్కి ఆకర్షితులైన సౌత్ ఆఫ్రికాలోని ఒక కంపెనీ వారు నన్ను అభినందిస్తూ వారి సిక్ ఇండస్ట్రీగా ఉన్న గ్లాస్ ఫ్యాక్టరీని మళ్లీ పట్టాలెక్కించాలని, అందుకు వాళ్ళు ఎంతైనా శాలరీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. నేను వారితో వెళ్లి వాళ్ల కంపెనీని చూసి దాని స్థితిగతులను, కంపెనీ ఆస్తులు అప్పులు అన్నీ అధ్యయనం చేసి 3 ఏళ్లకు ఒప్పందం కుదుర్చుకొని వచ్చాను. అనుకున్న గడువుకు ముందే నా పని పూర్తి చేసి 3 ఏళ్ల తర్వాత ఇండియాకు వచ్చాను. ఆ తర్వాతే మన పెళ్ళైంది. తర్వాత కథ నీకు తెలుసు కదా. అప్పటి నుండి ఈ ఆదిత్య గ్రూప్ ఆఫ్ కంపెనీలకి సిఎఫ్ఓగా పనిచేస్తున్నాను చెప్పడం ముగించాడు సత్యం. ఓ, యు ఆర్ గ్రేట్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మై డియర్ అంది సంధ్య తనని అభినందిస్తూ. మర్నాడు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసి ఎయిర్పోర్ట్కు బయలుదేరాడు సత్యం. సత్యం రాజమండ్రిలో ఫ్లైట్ దిగేటప్పటికి మధ్యాహ్నం 12:30 అయింది. బయటికి వచ్చి క్యాబ్ బుక్ చేసుకొని కాకినాడ చేరే వరకు 1:30 అయింది. తిన్నగా తను రూమ్ బుక్ చేసుకున్న కాకినాడ గ్రాండ్ హోటల్కి చేరుకున్నాడు. రూమ్లో రిఫ్రెష్ అయి రెస్టారెంట్లో లంచ్ చేసి సరిగ్గా 3 అయ్యేసరికి పిఆర్ కాలేజీ గ్రౌండ్స్కి చేరుకున్నాడు. క్యాబ్ దిగి తన స్నేహితుల కోసం తెచ్చిన 2 ఫ్లవర్ బొకేలు తీసుకొని పెవిలియన్ వైపు నడిచాడు. అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది. అప్పుడు అసలు పెవిలియన్ కూడా లేదు. ఒకవైపు క్రికెట్ పిచ్, మరోవైపు ఫుట్బాల్ గోల్స్ ఉన్నాయి. గ్రౌండ్ అంతా పచ్చటి లాన్తో అందంగా ఉంది. పెవిలియన్ మధ్యలో కూర్చొని ఆతృతగా ఎదురు చూస్తున్నాడు వారి కోసం. కాసేపట్లో ఇద్దరూ నడుచుకుంటూ రావడం గమనించాడు. వారిని చూడగానే లేచి నిలబడి చెయ్యి ఊపుతూ గబగబా మెట్లు దిగుతూ వారి వైపు అడుగులేశాడు. వారు కూడా చేత్తో విష్ చేస్తూ సత్యం దగ్గరకు పరుగులాంటి నడకతో వచ్చారు. అందరి ముఖాలలో ఆనందం వెల్లివిరిసింది. ఒకరినొకరు పలకరించుకొని ఆత్మీయంగా హత్తుకొని 10 ఏళ్ల వారి నిరీక్షణకు ముగింపు పలికారు. మనం రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం రండి అన్నాడు సత్యం. ముగ్గురు మళ్లీ హోటల్కి చేరుకొని రూమ్లో కూర్చున్నారు. ఇంటర్కామ్లో రూమ్ సర్వీస్కి కాల్ చేసి స్నాక్స్, కాఫీ ఆర్డర్ ఇచ్చాడు సత్యం. ఇప్పుడు చెప్పండ్రా, మీరెక్కడున్నారు, ఏం చేస్తున్నారు కుతూహలంగా అడిగాడు సత్యం. ముందు నువ్వు చెప్పు, ఈ కండిషన్ పెట్టింది నువ్వే కదా అన్నారు శివ, సుందరం. సరే వినండి అని తన గురించి అంతా వివరంగా చెప్పాడు సత్యం. ఈలోగా బాయ్ వచ్చి స్నాక్స్, కాఫీ టేబుల్ పై పెట్టి వెళ్ళిపోయాడు. శివ, ఇప్పుడు నువ్వు చెప్పు, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగాడు సత్యం అందరికీ స్నాక్స్ ఇస్తూ. నాది నీ అంత హై ప్రొఫైల్ కాదనుకో. నేను డిగ్రీ అయిపోయాక చాలా ఉద్యోగాలకు అప్లై చేశాను. BHELలో అకౌంటెంట్గా చేరాను. తర్వాత కొంతమంది కొలీగ్స్తో కలిసి ICWAకి ప్రిపేర్ అయ్యాను. ఎలాగో 3-4 ఏళ్లు కష్టపడి కంప్లీట్ చేశాను. ఆ సంవత్సరమే పెళ్లి చేసుకున్నాను. తర్వాత వేరే కంపెనీకి మేనేజర్గా వెళ్ళిపోయాను. అక్కడ పనిచేస్తున్నప్పుడే మా నాన్నగారు అనారోగ్యంతో కన్నుమూశారు. తర్వాత 2 ఏళ్లకి మా అమ్మగారు ఒక రోడ్ యాక్సిడెంట్లో పోయారు. నేను అక్కడే కొన్నాళ్ళు జనరల్ మేనేజర్గా పనిచేశాను. అక్కడ పాలిటిక్స్ నచ్చక రిజైన్ చేసి
గుజరాత్లోని ఒక ప్రైవేట్ సెక్టార్లో డైరెక్టర్ ఫైనాన్స్గా చేరాను. ప్రస్తుతం అక్కడే అదే ఉద్యోగంలో ఉన్నాను. నిన్న ఉదయానికే ఇక్కడికి చేరుకున్నాను. మా ఆవిడని పిల్లల్ని కూడా తీసుకొచ్చాను. మా బావమరిది ఇంట్లో దిగాం. సో సింపుల్గా ఇది నేను ఈ 10 ఏళ్లలో సాధించింది అని ముగించాడు శివ. ఓకే, బాగుంది. కానీ సారీ, మీ అమ్మగారు నాన్నగారు పోవడం చాలా దురదృష్టం, చాలా బాధాకరం. సరే, మరి ఇదివరకట్లాగా నాటకాలు అవి వేస్తున్నావా అని అడిగాడు సత్యం. అక్కడ మా క్లబ్లో అప్పుడప్పుడు వేస్తూనే ఉన్నాను, వీలున్నప్పుడల్లా. మరి నీ సంగతి ఏమిటి? సుందరాన్ని ఉద్దేశించి కాఫీ అందిస్తూ అడిగాడు సత్యం. వస్తున్నా. నేను ఇంజనీరింగ్ పూర్తయ్యాక పీజీకి అప్లై చేశాను. వైజాగ్లో ఎంటెక్ మెకానికల్లో చేరాను. అదయ్యాక మంచి ఆఫర్సే వచ్చాయి. కానీ నాకు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. పీజీ చేసేటప్పుడు కూడా దాని మీద చాలా ఆర్టికల్స్ రాశాను. చాలా ఆటోమొబైల్ జర్నల్స్లో పడ్డాయి అవి. అవి చూసి టాటా కంపెనీ వారు నన్ను పిలిచారు. వారు నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంజిన్ పర్ఫార్మెన్స్లో ఫ్యూయల్ కన్సంప్షన్, హై ఎఫిషియన్సీ, ఆటోమొబైల్ రంగంలో లేటెస్ట్ టెక్నాలజీ గురించి, ఇంకా కార్ డిజైన్స్ గురించి ఇలా చాలా విషయాల మీద చర్చ జరిగింది. వారు నా సమాధానాలకి కన్విన్స్ అయి నన్ను జనరల్ మేనేజర్గా సెలెక్ట్ చేశారు. తర్వాత నేను ఇండియాలోనూ అబ్రాడ్లోనూ చాలా సెమినార్స్ కండక్ట్ చేశాను. ఫోర్డ్, టయోటా, హుండై లాంటి కంపెనీల నుండి కూడా ఆఫర్లు వచ్చాయి నాకు. కానీ మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పిన మేక్ ఇండియా స్ఫూర్తితో ఇక్కడే కంటిన్యూ చేస్తున్నాను. 5 ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నాను. నా భార్య కూడా గ్రాడ్యుయేట్, కానీ జాబ్ చేయడం లేదు. షీఈ్ హోమ్ మేకర్. మాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ఇది నా చరిత్ర. నేను ఈరోజు ఉదయమే కాకినాడలో దిగాను. మా నాన్నగారు కూడా 2 ఏళ్ల క్రితం హార్ట్అటాక్తో పోయారు. మా అమ్మగారు అంతకుముందే క్యాన్సర్ వచ్చిపోయారు. ఇప్పుడు మా బ్రదర్స్ అవే కాంట్రాక్ట్స్ చేస్తున్నారు అంటూ ముగించాడు సుందరం. బాగుంది. మొత్తానికి అందరము లైఫ్లో అనుకున్నట్లు అన్నీ సాధించాం. అయితే నాకెన్నాళ్ల నుంచో ఒక అసంతృప్తి ఉంది. అదేమిటంటే మా పేరెంట్స్ ఎంతో కష్టపడి నేను ఈ స్థాయికి రావడానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎంతో కృషి చేశారు. ఒక కొడుగ్గా వారి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నాకుంది. ఇంకా వాళ్ళని కష్టపడనీయకుండా వారిని దగ్గర పెట్టుకొని వారికి ఏ లోటు రాకుండా చూసుకోవాలని ఎంతో ఆశపడ్డాను. మా ఆవిడ కూడా నా ఆలోచనకి సహకరించి తప్పకుండా వారిని తీసుకురమ్మని చెప్పింది. వాళ్ళు వస్తే ఉండడానికి ఇంట్లో ఒక గది వారి కోసం ప్రత్యేకంగా అన్ని సదుపాయాలతోనూ రెడీ చేశాము. వాళ్ళకి ట్రైన్లో టికెట్లు బుక్ చేసి పంపాను. మర్నాడు ఉదయం రావాల్సిన ట్రైన్కి రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. మా పేరెంట్స్ ఉన్న ఏసీ బోగీతో పాటు 3 బోగీలు బాగా దెబ్బతిన్నాయి. 5 ఏళ్ల క్రితం జరిగిన ఈ గౌతమి ఎక్స్ప్రెస్ ప్రమాదం గురించి మీరు వినే ఉంటారు. మర్నాడు ఉదయమే టీవీల్లో వార్త. ఆ షాక్ తట్టుకోలేని జనం. వరంగల్ సమీపాన జరిగిన ఈ యాక్సిడెంట్ ప్రాంతానికి అతి కష్టం మీద చేరుకున్నాను. అక్కడ దృశ్యాలు హృదయ విదారకంగా మనసును కలిచివేశాయి. మా అమ్మా నాన్నలకు ఏమీ కాకుండా ఉండాలని 1000 దేవుళ్లకు మొక్కుకున్నాను. కానీ విధి బలీయమైంది. నాకు నా తల్లిదండ్రులు దక్కలేదు. అప్పటికే బాడీలన్నీ పోస్ట్ మార్టం చేసి వరంగల్లో మార్చురీలో పెట్టారు. నేను అక్కడ ఫార్మాలిటీలన్నీ పూర్తి చేసుకొని బాడీలను తీసుకొని వచ్చేటప్పటికి రాత్రి 10 అయింది. మర్నాడు అంత్యక్రియలు అవి జరిపాము. ఆ షాక్ నుంచి కోలుకుందుకు చాలా కాలం పట్టింది. నా బాధల్లా వాళ్ళు బతికినంతకాలం నానా కష్టాలు అనుభవించారు. సుఖపడవలసిన టైంకి భగవంతుడు అన్యాయంగా వాళ్ళని తీసుకెళ్లిపోయాడు. వారిని దగ్గర పెట్టుకొని వారి సేవ చేసుకునే అదృష్టం నాకు లేకుండా చేశాడు దేవుడు. అందుకే నాకు ఒక ఐడియా వచ్చింది. మా అమ్మా నాన్నలకు ఎలాగూ ఏమీ చేయలేకపోయాను. కనీసం ఎటువంటి ఆదరణకి నోచుకొని కొంతమంది పెద్దవారిని, వృద్ధులను చేరదీసి వాళ్లలో మా అమ్మా నాన్నలను చూసుకుంటూ వారికి సేవ చేసుకోవాలనుకుంటున్నాను. అవసరమైతే ఒక మంచి బిల్డింగ్ అద్దెకి తీసుకొని అందులో అన్ని సదుపాయాలు కల్పించి ఒక వృద్ధాశ్రమం లాంటిది పెట్టాలనుంది. ఈ 5 సంవత్సరాలుగా దాని మీద చాలా వర్కౌట్ చేశాను. చాలా వృద్ధాశ్రమాలను చూశాను. కానీ అవి నా అంచనాలకు తగ్గట్టుగా లేవు. కొన్నిట్లో అసలు సరైన సదుపాయాలు లేవు. ఇరుకు గదులు, సరైన మంచాలు గాని ఫర్నిచర్ గాని లేవు. కొన్నైతే రేకు షెడ్లు, వేసవ కాలంలో విపరీతమైన వేడి, సరిగ్గా పనిచేయని ఫ్యాన్లు, అపరిశుభ్రంగా ఉన్న వంటగదులు,
వారు పెట్టే భోజనం క్వాలిటీ కూడా అస్సలు బాగలేదు. సరైన వైద్య సదుపాయాలు లేవు. అక్కడ నిర్వాహకుల ప్రవర్తన కూడా నాకు నచ్చలేదు. నిరాశ నిస్పృహతో ఉన్న వాళ్లను ఎలా చూసుకోవాలి? ఇక్కడ కూడా వారికి మనశ్శాంతి లేకపోతే ఎలా? ఇవన్నీ చూసి చాలా బాధపడ్డాను. అందుకే నేను స్థాపించబోయే ఆశ్రమంలో అందరికీ అన్ని రకాల సదుపాయాలతో దేనికి లోటు లేకుండా వారు బ్రతికినంత కాలం ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ రకంగా ప్లాన్ చేస్తున్నాను. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ప్రాబబుల్ మంత్లీ ఖర్చులు అన్నిటితో ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు చేశాను. ఈలోగా మనం కలుసుకునే రోజు దగ్గర పట్టడంతో అది పక్కన పెట్టాను. మీతో కూడా మాట్లాడి ఫైనలైజ్ చేద్దామని అన్నాడు సత్యం. మీ పేరెంట్స్ యాక్సిడెంట్లో పోవడం చాలా దారుణం. అవర్ హార్ట్ ఫెల్ట్ కండోలెన్సెస్ అన్నాడు శివ. అవును సత్యం, చాలా బాధగా ఉంది. ఏంటో మనందరికీ తల్లిదండ్రులు లేకుండా అయిపోయారు. నీ ప్రపోజల్ చాలా బాగుంది, మంచి ఆలోచన. అయితే అందులో మమ్మల్ని కూడా భాగస్వాములం చేయి. ఏరా శివ, ఏమంటావ్? అన్నాడు సుందరం. అవును, మాకు కూడా పేరెంట్స్ లేరు కదా. ఈ ప్రాజెక్ట్ మనం ముగ్గురం కలిసి చేద్దాం. క్యాపిటల్ ముగ్గురం ఈక్వల్గా ఇన్వెస్ట్ చేద్దాం. తర్వాత మెయింటెనెన్స్ ఒక 6 నెలలు చూసి దాన్ని బట్టి ఒక అంచనాకు రావచ్చు అన్నాడు శివ. గుడ్, నేనే మిమ్మల్ని అడగాలనుకున్నాను. థ్యాంక్స్, మీరే చెప్పారు కాబట్టి ఇక నో ప్రాబ్లం. కొంతమంది ముందుకొచ్చి వాలంటరీగా డొనేట్ చేస్తామన్నారు. వారిని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. మా బ్యాంకర్స్తో కూడా మాట్లాడాను. 1 కోటి రూపాయల వరకు లోన్ ఇస్తామన్నారు. సరే, అయితే ఒక పని చేద్దాం. వచ్చే నెల 15వ తారీఖున మా మ్యారేజ్ డే. అంచేత మీరిద్దరూ అప్పుడు ఫ్యామిలీలతో ఒక 4-5 రోజులు ఉండేలా ప్లాన్ చేసుకొని మా ఇంటికి రావాలి. అందరూ ఆ 4 రోజులు బాగా ప్లాన్ చేద్దాం. అప్పుడే మన ప్రాజెక్టును కూడా ప్రారంభిద్దాం. ఈలోగా నేను ఒక మంచి బిల్డింగ్ సెలెక్ట్ చేస్తాను అన్నాడు సత్యం. గుడ్, ఇటువంటివి సిటీలో కాకుండా సిటీ అవుట్కట్స్లో అయితే బాగుంటుందని నా అభిప్రాయం అన్నాడు సుందరం. అవును, నేను అదే అనుకుంటున్నా. ఏదైనా ఫామ్ హౌస్ లీజుకు తీసుకొని అందులో పెడితే బాగుంటుంది అన్నాడు శివ. గుడ్ ఐడియా. అక్కడ వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది. వృద్ధులు అటువంటి పొల్యూషన్ లేని చోట అయితే ఆరోగ్యంగా ఉంటారు అన్నాడు సత్యం. రాత్రి 8 దాకా కబుర్లు చెప్పుకొని శివ సుందరంని సాగనంపి రూంలోకి వెళ్ళాడు సత్యం. హైదరాబాద్కి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో విజయవాడ వెళ్లే హైవేకి దగ్గరలో ఒక ఫామ్ హౌస్. ఉదయం నుంచే అక్కడ సందడి మొదలైంది. చుట్టూ ముళ్ల ఫెన్సింగ్, గేటు నుంచి లోపలికి తార్ రోడ్, రోడ్డుకి ఇరువైపులా పూల మొక్కలు, ఆవరణలో అన్ని రకాల చెట్లు, మధ్యలో ఇల్లు. ఆ ఇంటిని అందంగా పూలతో అలంకరించారు. ఇంటి ముందు 2 పెద్ద పెద్ద షామియానాలు వేశారు. వాటి నీడన కుర్చీలు వరుసగా అమర్చారు. ఒక పక్కన చిన్న వేదిక ఏర్పాటు చేశారు. సత్యం, శివం, సుందరం ముగ్గురు, వారి కుటుంబ సభ్యులు, ఇంకా స్నేహితులు, సన్నిహితులు, కొంతమంది ముఖ్య అతిథులు, అందరితో ఆ ఆవరణంతా నిండి సందడిగా ఉంది. ముందు వరుసలో సుమారు ఒక 10 మంది వృద్ధులు కూర్చొని ఉన్నారు. అందులో 4 స్త్రీలు కూడా ఉన్నారు. సత్యం వేదిక మీదకి వచ్చి శివ, సుందరాలను కూడా పైకి పిలిచాడు. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన సహృదయులందరికీ హృదయపూర్వక నమస్కారములు. నేను నా చిరకాల మిత్రులైన శివ, సుందరం కలిసి ఎన్ని రోజుల నుంచో ఎదురు చూసిన ఆ శుభదినం వచ్చింది. ఈరోజు మాకెంతో ఆనందంగా ఉంది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన మేము పూజ్యులైన కొంతమంది పెద్దవారిని మా తల్లిదండ్రులుగా భావించి వారికి ఇక్కడ అన్ని వసతులు కల్పించి వారికి ఒక కొత్త జీవితాన్ని ఇవ్వాలన్న సంకల్పంతో ప్రారంభించిన సంస్థే ఈ సత్యం, శివం, సుందరం పూజ్య నిలయం. ఇది మా ముగ్గురు పేర్ల కలయికే అయినా దీని వెనుక ఆధ్యాత్మిక భావన ఉంది. ప్రస్తుతం ఈనాడు చాలా వృద్ధాశ్రమాలు ఉన్నాయి. ఎన్నో ఆశ్రమాలను చూశాను. అందులో ఉన్న చాలా మంది అనాథ వృద్ధులతో మాట్లాడాను. నిజానికి వాళ్ళు అనాథలు కారు. అందరూ ఉండి కూడా అనాథల్లా బతుకుతున్న దురదృష్టవంతులు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క హృదయ విదారకమైన కథ. పరిస్థితులకు రాజీ పడిపోయి జీవోత్సవాల్లా బతుకుతున్న దైన్య జీవులు. పిల్లల ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు నోచుకొని పూజ్యులైన ఈ వృద్ధులను ఏకాకులుగా చేసిన వీరి సంతానం క్షమార్హులు కాదు. వీరు జీవితాంతం శ్రమపడి తాము తిన్నా తినకపోయినా తమ బిడ్డల కోసం తమ జీవితాన్నే త్యాగం చేసి జీవిత చరమాంకంలో తమకంటూ ఏమీ మిగుల్చుకోక
పిల్లలు ఏదో ఉద్ధరిస్తారని ఎదురు చూసి మోసపోయిన పిచ్చివాళ్ళు. 4 రాళ్లు సంపాదించి భార్య పిల్లలతో ఆనందంగా జీవితం గడిపే వారికి ఈనాడు తల్లిదండ్రులు భారమైపోయారు. వారికి ఆ జీవితాన్ని ఇచ్చింది ఎవరు? వీరు కాదా? ఇటువంటి అభాగ్యులు మన ఊళ్ళో, రాష్ట్రంలో, దేశంలో చాలామంది ఉన్నారు. అటువంటి వారిని చూసి వీరికి ఏదైనా చేయాలి అనే తపనలోంచి ఉద్భవించినదే ఈ మా సత్యం శివం సుందరం. మీరందరూ పెద్ద మనసుతో వచ్చి మీకు తోచిన విరాళాలిచ్చి మాకు చేయూతనిచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ అండదండలతో ఇది రాబో రోజుల్లో ఇంకా ఎదిగి మరింత మంది పూజనీయులకు ఆశ్రయం ఇస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను అంటూ తన ప్రసంగం ముగించాడు సత్యం. నేటి వృద్ధాశ్రమాలన్నీ సత్యం, శివం, సుందరం లాంటి పూజ్య నిలయాలవ్వాలని ఆశిద్దాం. ఇదండి విజయానంద్ దెందులూరి గారు రాసిన సత్యం శివం సుందరం కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.